ఎస్ఐఆర్ ఇక దేశవ్యాప్తంగా చేస్తామంటూ ఎలక్షన్ కమిషన్ చాలా రోజులుగా చెప్తూ వస్తోంది. దానిలో భాగంగా బీహార్‌లో మొదటి టర్మ్ ఎస్ఐఆర్ పూర్తయింది. విజయవంతమైంది. సక్సెస్‌ఫుల్‌గా దాన్ని చేశాం. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపడతామంటూ ఎలక్షన్ కమిషన్ కొద్దిసేపటి క్రితం చెప్పింది. ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి పట్ల, ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత పట్ల, ఎలక్షన్ కమిషన్ చేస్తున్న పనుల పట్ల ఈ దేశంలో అనేక మందికి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అనుమానాలు కలిగేలా ఎలక్షన్ కమిషన్ బిహేవ్ చేస్తూ వస్తోంది. అనుమానాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేయకపోగా అనుమానాలకి మరింత బలం చేకూర్చేలా ఎలక్షన్ కమిషన్ బిహేవ్ చేస్తూ వస్తోంది. బీహార్ ఎన్నికల సందర్భంగా చూసాం. బీహార్ ఎన్నికల సందర్భంగా అక్కడ ఓటర్ల జాబితా సవరణ అంశానికి సంబంధించి, అక్కడ ఓటర్ల తొలగింపు అంశానికి సంబంధించి, అక్కడ ఓటర్లు తమను తాము ఓటర్లుగా నిరూపించుకునే అంశానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ వేసినన్ని పిల్లి మొగ్గలు గతంలో ఎప్పుడూ భారతదేశం చూడలేదు. ఆ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ప్రజల దృష్టి మరల్చడం కోసం, పార్టీలను ఏమార్చడం కోసం ప్రయత్నం చేయడం సుప్రీంకోర్టు కంటబడింది. సుప్రీంకోర్టు కూడా అక్షింతలు వేసిన తర్వాత దారికొచ్చినట్లు కనపడింది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా దారికొచ్చిందా? చట్టం ప్రకారం పనిచేస్తుందా? నిబంధనల ప్రకారం పనిచేస్తుందా అంటే ఈ క్షణానికి నేను అవును అని చెప్పలేను. కానీ ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత పైన ప్రతి క్షణం అనుమానం వస్తూనే ఉంది. అనుమానం రావడానికి ప్రధానమైన కారణం ఎలక్షన్ కమిషనర్ల నియామక ప్రక్రియనే కేంద్ర ప్రభుత్వం మార్చడం. ఎలక్షన్ కమిషనర్లుగా తాము ఎవరు ఉండాలని అనుకుంటే వాళ్ళే ఉండేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం. ఎలక్షన్ కమిషనర్ల నియామక ప్రక్రియ ప్యానెల్లో నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను తొలగించి తమ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రిని పెడతామంటూ కేంద్ర ప్రభుత్వం సవరణ చేసిన తర్వాత ప్రధానమంత్రి, సీనియర్ మంత్రి అనుకున్న వాళ్ళే ఎలక్షన్ కమిషనర్లుగా ఉంటూ వస్తున్నారు. ఆ కారణంగా ఎన్నికల కమిషన్ దేశ ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించేలా కాకుండా దేశ ప్రజల అభిప్రాయాన్ని ట్యాంపర్ చేసేలా బిహేవ్ చేస్తుంది లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది.